ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం వారం వారం చెప్పుకునేటువంటి ఫలితాలతో పాటు గోచారం అంటే గ్రహచారం, ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి అప్పుడప్పుడు మనకు తెలియకుండా కొన్ని యోగాలు మనకు కలుగుతూ ఉంటాయి. అందులో ఇప్పుడు ప్రస్తుతం జూన్ మాసంలో 15వ తారీఖు నుండి 29 వరకు బుధ ఆదిత్య యోగం కలగబోతుంది. బుధ ఆదిత్య యోగం అంటే దాదాపుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనకు పుట్టినప్పుడు జన్మజాతకంలో కనుక కొన్ని యోగాలు ఉంటాయి. కొంతమందికి చాలా యోగాలు కలిసి వస్తాయి, కొంతమందికి యోగాలు అంతగా ఉండవు. ఇలా మనకి బుధాదిత్య యోగం అనేటువంటిది జన్మ కుండలిలో ఎవరికైనా ఉన్నట్టయితే ఈ సమయంలో వారికి ఇక పట్టిందల్లా బంగారంలాగా చాలా బాగా ప్లస్ అవుతుంది. అయితే బుధాదిత్య యోగం అంటే ఏంటి, ఎప్పుడు కలుగుతుంది, అందరికీ ఉంటుందా, అసలు ఏంటి అంటే, బుధాదిత్య యోగం అంటే జన్మకుండల్లో అయినా సరే, లేదు గోచార రీత్యా అయినా సరే ఎప్పుడు ఉంటుంది అంటే, ఎప్పుడైనా సరే బుధుడి రాసులైనటువంటి మిథున మరియు కన్యా రాసుల్లో బుధుడు ఆదిత్యుడు అంటే రవి బుధులిద్దరూ కలిసి ఉంటే అప్పుడు బుధాదిత్య యోగం. అలాగే రవి రాసులైనటువంటి సింహం, అలాగే రవి ఉచ్చలో ఉన్నటువంటి మేషరాశి, వీటిలలో గనక బుధుడు రవి ఇద్దరు కలిసి ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. ఈ బుధాదిత్య యోగం వల్ల ఎలా ఉంటుంది, ఏమవుతుంది అంటే, చక్కగా ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏమీ లేకుండా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. వీటితో పాటు మనకు కావాల్సినటువంటి అంటే ఏ క్లియర్ కట్ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒక ఆలోచన విధానం, ఎందుకంటే బుధుడి యొక్క ఆలోచన అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. రవి యొక్క ఆ రాజసం అది ఏదైతే ఉందో దానివల్ల ఉద్యోగాల్లో ఉన్నతం, ఇలాంటివన్నీ కూడా బుధాదిత్య యోగం వల్ల ఇటు ఆర్థికంగా కానీ అటు సమాజంలో కూడా ఒక పేరు ప్రఖ్యాతులతో ఉండే విధంగా కానీ బుధాదిత్య యోగం అన్నటువంటిది కలగచేస్తుంది. మరి ఇలా బుధాదిత్య యోగం జన్మకుండల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు కలిసి వచ్చే కాలం అన్నాం. మరి అలా లేదు, యోగం లేదు, బుధాదిత్య యోగం మన జన్మకుండల్లో లేదు. మరి ఇప్పుడు ఎట్లా అంటే, కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే, మనకి ఇలా గోచార రీత్యా ఉన్నప్పుడు మన జన్మకుండలిలో బుధాదిత్య యోగం లేదు కాబట్టి ఇలా మనకు గోచార రీత్యా వచ్చేటువంటి వాటిని మనం కొంత ఆ ఫలితాన్ని పొందడానికి మన యొక్క రాశి ఏ రాశిలో పుట్టినా సరే కొంత ఆ యోగాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అంటే మనం ఎవరిని ప్రార్థించాలి, ఏ గ్రహాన్ని స్తుతించాలి, ఏం పనులు చేయాలి, దానివల్ల ఎలా యాక్టివేట్ అవుతుందని. ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి మనకు చెడు యోగాలున్నా వాటిని పక్కకు తోయడం, అలాగే ఈ బుధ ఆదిత్య యోగాన్ని మనం కొంత ఒడిసి పట్టుకొని మనం ఆ ఫలితాన్ని కొంత మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎలాగూ జన్మకుండల్లో లేదు కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం మనం కొన్ని పనులు చేస్తే కనుక ఈ బుధాదిత్య యోగం అనేటువంటిది మనకు కలుస్తుంది. ఎందుకంటే జనరల్గా మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, బుధాదిత్య యోగం లేకపోతే ఈ గురుబలం ఇలాంటివి మనం చెప్తుంటాం. ఇలా ఉన్నటువంటి వాళ్ళకి ఏది పట్టినా మాది బంగారంలా మారుతుందని, ఏ పని చేసినా దాంట్లో విజయం సాధిస్తారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి సంగతి. కాబట్టి ఇప్పుడు గోచార రీత్యా జూన్ 15 నుండి 2024 జూన్ 15 నుండి 29 వరకు ఈ బుధాదిత్య యోగం ఉంది. అంటే కేవలం 15 రోజుల్లో వచ్చేదానికోసం ఇంతనా అని అనకండి. దీని ఫలితం అంటే ఇప్పుడు మనం ఇప్పుడు వేసేటువంటి బీజం పెరిగి పెద్దదవ్వడం, ఓ మంచి పని మొదలు పెడుతున్నాం, ఓ మంచి కార్యం మొదలు పెడుతున్నాం, ఓ మంచి వ్యాపారం మొదలు పెడుతున్నాం, మంచి వృత్తిలో మనం సాగబోతున్నాం. ఇదంతా కూడా దీని ఫలితం ముందు ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి కొంత మనం ఏమంటాము తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలైనా
కనీసం 5 నెలల వరకు సుభిక్షంగా ఉండగలుగుతారనమాట. అందుకోసం మనం ఈ బుధాదిత్య యోగం మనకు లేకపోయినప్పటికీ కూడా గోచార రీత్యా వస్తున్నటువంటి వాటిని మనం ఎలా వడిసిపట్టుకోవాలి అన్నది మనం చివర్లో దాని యొక్క ఏ గ్రహాన్ని పూజించాలి, ఎవరిని పూజించాలి అన్నది తెలుసుకుందాం. అంటే ఒక పరిహారంగా ఆ విషయాన్ని కూడా చేసినట్టయితే బాగుంటుంది. 4 వచ్చింది. నెక్స్ట్ ఎండింగ్ చెప్పుకుందాం. ఎండింగ్లో పరిహారం చెప్పేసుకుందాం. పరిహారం చెప్పేసుకుంటే మధ్యలో ఏ రాశికి ఆ రాశికి 15వ తారీఖు కదా మేడం? 15 మీరు ఆల్మోస్ట్ రేపు ఎల్లుండి వేసేయాలి, అంటే ఇమీడియట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు 15 అంటే ఇవాళ 10 కదా నాన్న. ఈ రోజు రేపు వేస్తున్నాం మేడం. యోగా ఈ రోజు రెండు వేస్తాం. 15కు లోపు ముందే వేసేయాలి. వేస్తే మీకు 12 స్పీడ్ ఒకసారి వేసేస్తాం. 12 వేసేసేయండి. అదే అని చెప్పండి. ఇప్పుడు విన్నారు కదా, ఒక్కొక్క ఒక్క నిమిషం. ఇప్పుడు విన్నారు కదా, ఈ రాశికి ఇలా ఉంది. అయినప్పటికీ కూడా మనకి ఎవరైనా సరే మనం పూర్తిగా దీని యొక్క ఫలితాన్ని పొందాలి. ఈ బుధాదిత్య యోగం పొందాలి అంటే ఎవరైనా సరే మనం ఒక విధంగా యాక్టివేట్ చేయొచ్చు. బుధుడు అనగానే బుధవారం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది మనకి శ్రీరామచంద్రుల వారికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే శ్రీరాముడికి సంబంధించినటువంటి ఏదైనా సరే, ఏదైనా పని ప్రారంభిస్తున్నారు, ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ మీరు మొదలుపెట్టే పనిలో తప్పకుండా ముందది చేసుకోండి. అలా నాకు పెద్దగా శ్లోకం రాదు అంటే జస్ట్ ప్రతిసారి కూడా మనం ఒకరికి నమస్కరించిన, ఒకరితో మాట్లాడినా అంతెందుకు ఇవాళ రేపు ఫోన్ ఉంది, హలో అనే బదులు జై శ్రీరామ్ అనండి. ఎవరినో పలకరించినప్పుడు, ఎవరినో కలిసినప్పుడు, ఎవరితో మాట్లాడినప్పుడు అలా రామనామము ప్రతినిత్యం కనుక ఉన్నట్టయితే ఏ రాశి, ఈ రాశి అని కాకుండా ఏ రాశి అయినా కూడా ఇప్పుడున్నటువంటి అంటే గోచార రీత్యా ప్రకృతిలో కదులుతున్నటువంటి ఈ నవగ్రహాల యొక్క శక్తి ఏదైతే బుధుడు ఆదిత్యుడు కలిసి ఉన్నటువంటి ఈ శక్తిలో మనకి కొంత ఫలితం పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎంతవరకు ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి సాధనను బట్టి, మనం చేసేటువంటి ఈ రామనామ జపం అనుకోండి, లేదా ఆదిత్య యోగం. మనం బుధ ఆదిత్య యోగం అన్నాం కదా, ఆదిత్యుడికి సంబంధించినటువంటిది. ఆదిత్యుడు అంటే సూర్యుడు, సూర్యుడికి సంబంధించినటువంటి సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం వినడం, లేకపోతే రవి యొక్క నామాల్ని నిత్యం పొద్దున్న లేవగానే సూర్య నమస్కారం చేసినప్పుడు రవి నామాల యొక్క స్తుతి చదవడం, ఇలా రవికి సంబంధించినటువంటిది, బుధుడికి సంబంధించినటువంటివి మనం శ్లోకాలు చదువుకోవడం. బుధుడు రవి 2 గ్రహాలుగా చెప్పిన ఇద్దరికి సంబంధించినంత వరకు శ్రీరామచంద్రుడిని ఆరాధ్య దైవంగా లేదా మనం ఇష్టదైవంగా పూజించడం అనేటువంటిది మనం చేయవలసినటువంటి పని. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఏదో నిద్రాణంలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ప్రకృతిలో ఉందో అది మనకు కొంత లభించేటువంటి స్థితి వస్తుంది, అది మనం పొందే స్థితి వస్తుంది. కాబట్టి ఎవరికైతే జన్మకుండల్లో బుధాదిత్య యోగం ఉందో వారికి చాలా ఎక్కువ పర్సెంట్ 100% రిజల్ట్ రావచ్చు. కానీ అసలు యోగాలే లేనటువంటి వారికి ఇలా గనక మనం దేవతాస్తుతి చేయడం, గ్రహాలని ఆరాధించడం అని కనుక చేసినట్టయితే తప్పకుండా వారికి ఈ యోగాన్ని కొంత మనం చేసే శక్తిని బట్టి, మనం జపించే నామాన్ని బట్టి మనకు ఒక 50, 60, 70 మన యొక్క దాన్ని బట్టి ఆ ఫలితాన్ని మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న దాంట్లో అంటే మనం ఇప్పుడు ఒక ప్రకృతి మనకి తిరుగుతున్నటువంటి గ్రహాల మూలంగా మనకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టి అందరం సుఖంగా ఉండాలి అన్నదే ఆలోచన. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఈ బుధాదిత్య యోగం వల్ల సింహరాశి వారికి ఎలా ఉంటుంది? సింహరాశి వారికి
ఎలా ఉంటుంది అంటే మంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పొచ్చు. అంటే మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఏది పెట్టినా కూడా మంచిగా ఆర్థిక వ్యవస్థలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉండేటువంటి అదైతే కనిపిస్తుంది. అంటే ఏ రకంగా అయినా ఏ రకంగా పెట్టుబడి పెట్టినా పెట్టుబడి పెట్టడానికి మేరకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ముఖ్యంగా ఆలోచనలు అనేటువంటి సరిగ్గా వస్తాయి. పెరిగే విధానానికి సరిపోయినటువంటి ఈ 5 నెలల్లో కూడా మంచి పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటువంటి ఒక చక్కటి ఆలోచనలు వస్తాయి. ఇంతేకాదు వీరికి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటి అంటే వీళ్ళకి ఎవరైనా రక్త సంబంధికులు కాదు, తోబుట్టు అయినటువంటి ఆడపిల్లలు ఉండే అక్కలు చెల్లెళ్ళు ఉంటే వీరి దగ్గర నుండి ఒక మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు కజిన్స్ అయినా సరే అక్క చెల్లెళ్ళ వరుసలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఆ అవకాశం ఉంటుంది. అయితే దీనివల్ల ఏంటి మరి అక్క చెల్లెళ్ళ వాళ్ళకు వచ్చేటువంటి మంచి మనకేం జరుగుతుంది వాళ్ళకు ఉంటే మనకు దానివల్ల ఒక ఆనందం పెరుగుతుంది ఆ జరగబోయే వాళ్ళకి జరిగేది. అంతేకాకుండా దాన్ని కనుక మనం ఆస్వాదించినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ బుధాదిత్య యోగం యాక్టివేట్ అవుతుంది అని తెలుస్తుంది. ఎప్పుడైతే అలా తెలుస్తుందో మనము మన యొక్క ఈ వచ్చేటువంటి స్థితిగతుల్లో చక్కగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ బుధాదిత్య యోగం మీకు జన్మకుండల్లో ఆల్రెడీ ఉంది అంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే ఇప్పుడు ఏంటి అంటే మనం ఈ బుధాదిత్య యోగాన్ని మనం కూడా ఒడిసిపెట్టుకోవడం కోసం మనం చేసే ప్రయత్నాల్లో చెప్పబోయేటువంటి పరిహారాలని చేసుకుంటాం. ఆదిత్య హృదయాన్ని చదువుకుంటాం, సూర్య నమస్కారం చేస్తాం, శ్రీరామ స్తోత్రం చదువుతాం, ఇలాంటివన్నీ చేస్తాం అనమాట. ఇలా చేస్తే కనుక తప్పకుండా మీకు మీ యొక్క అభివృద్ధి బాగా పెంపొందుతుంది అనమాట. అంటే ఫైనాన్షియల్గా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, అంతేకాదు మీరు పెట్టబోయేటువంటి పెట్టుబడులు కానీ ఇంకేవైనా ఉంటాయో వాటికి సరి అయినటువంటి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి సరి అయినటువంటి సమయంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి అని చెప్పొచ్చు.